చావబోయే ముందు వాడి పోజ్ చూసావా? దేవిక, వాడిని ఒక్క దెబ్బతో చంపేయకు, తర్వాత మాకు టైం పాస్ ఉండదు. ప్రజలంతా ధృవ చావుని చూడడానికి ఆతృతగా అరుస్తున్నారు. దేవిక తన కత్తిని తీసుకుని ధృవ దగ్గరకు వస్తున్నప్పుడు గుంపులో నుండి కేరింతలు మరింత ఎక్కువయ్యాయి. ధృవ మరియు దేవిక ఎదురెదురుగా నిలబడ్డారు. నీ మగతనాన్ని నా దగ్గర చూపిస్తున్నావా? నేను లెవెల్ 9 వారియర్ని. నువ్వు లెవెల్ 1 కూడా లేని ఒక సాధారణమైన వ్యక్తివి. నువ్వు నిజంగా మగాడివైతే వచ్చే వారం గ్రౌండ్లో నాతో పోరాడు చూద్దాం. ఇంతవరకు ఈ క్రిప్టో ప్లానెట్ లో దేవికతో గొడవపడి ఎవ్వరూ బ్రతికిలేరు. ధృవ ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చినవాడు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ చిన్నాన్న చేసిన ద్రోహం వల్ల చేతిలో ₹1 కూడా లేకుండా ఇంటి నుండి బయటికి పంపబడ్డాడు. వాళ్ళమ్మ ప్రాణాల్ని, సొంత ఇంటిని కాపాడుకోవడానికి తనకి ₹3 కోట్ల అవసరమయ్యాయి. అందుకే వాళ్ళ నాన్న ఫ్రెండ్ ప్రొఫెసర్ ఆర్యగుప్తా ద్వారా భూమి నుండి క్రిప్టో గ్రహానికి ట్రావెల్ చేసొచ్చాడు ధృవ. కానీ ఇక్కడ క్రిప్టో ప్లానెట్ లోనే పెద్ద పవర్ఫుల్ వారియర్ అయిన దేవిక దగ్గర తెలియకుండా గొడవపడి ప్రమాదంలో చిక్కుకున్నాడు. జింక అనుకునే కత్తితో పొడిచాను. బాబు వేస్ట్ ఫెలో, దేవిక నక్క రూపంలో తిరుగుతుందని ఈ ప్లానెట్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసురా. అవును, నువ్వు ఆమెతో పోటీల్లో పాల్గొనకపోతే నేను నిన్ను చంపేస్తాను. ఆమెతో తలపడినా నీకు చావు తప్పదు. ఇప్పుడు నువ్వేం చేస్తావురా? ఏమైనా చెయ్యి, మాకు మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇంకా ఈ గ్రహం మీద ఉంటే దేవిక మనల్ని బ్రతకనివ్వదు. వెంటనే ఎవరికీ తెలియకుండా తప్పించుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదే అని ఆలోచిస్తున్న ధృవకి ఇంకొక పెద్ద షాక్ తగిలింది. ఒక రాక్షస తాబేలు ధృవని మింగేయడానికి వేగంగా తరుముకుంటూ వస్తోంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక భయంతో పరుగు తీస్తున్నాడు. సడన్ గా కళ్ళు మూసుకున్న ధృవకి ఊరిలో తన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ అమ్మ ముఖం, చెల్లి ముఖం గుర్తొచ్చాయి. ఇలా ప్రాణాలకు భయపడి పిరికివాడిలా చనిపోయే బదులు ధైర్యంగా పోరాడి చనిపోవడం ఎంతో మేలు. ఆ తాబేలు మెడపై బలంగా కూర్చాడు ధృవ. ఆ తర్వాత జరిగిన మ్యాజిక్ చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. చాలా పాయింట్స్, పవర్స్ అతనికి లభించాయి. అంతేకాదు, క్రిప్టో ప్లానెట్ లో ఎవరూ చేరుకోలేని క్రిస్టల్ స్టోన్ అతని ముందు ప్రత్యక్షమైంది. దాన్ని తాకగానే శక్తివంతమైన మనిషిగా మారిపోయాడు. ఆ తర్వాత అసాధ్యమైన చాలా పవర్ఫుల్ ఏలియన్స్ ని భయంకరంగా వేటాడడం మొదలుపెట్టాడు. కానీ ఇవేవీ ఎవరికీ తెలియకుండా తనలోనే దాచుకున్నాడు ధృవ. ఇలా ఉండగా అందరూ దేవికకు, ధృవకి జరగబోయే పోరాటం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేవిక, ధృవ ఇద్దరూ తీవ్రంగా పోటీకి సిద్ధమవుతున్నారు. చావబోయే ముందు వాడి పోజ్ చూసావా? మొత్తం క్రిప్టో గ్రహం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ పోరాటం మొదలైంది. ధృవ మరియు దేవిక ఎదురెదురుగా నిలబడ్డారు. దేవిక, వాడిని ఒక్క దెబ్బతో చంపేయకు, తర్వాత మాకు టైం పాస్ ఉండదు. ప్రజలంతా ధృవ చావుని చూడడానికి ఆతృతగా అరుస్తున్నారు. దేవిక తన కత్తిని తీసుకుని ధృవ దగ్గరకు వస్తున్నప్పుడు గుంపులో నుండి కేరింతలు మరింత ఎక్కువయ్యాయి. అందరూ ఊహించినట్లుగా దేవిక ధృవని చంపుతుందా, లేదా ఎవరికీ తెలియకుండా తనలో దాగి ఉన్న శక్తులతో ధృవ దేవికను చంపుతాడా? ఏం జరగబోతోందని అందరూ కళ్ళార్పకుండా చూస్తున్నప్పుడు ధృవ దగ్గరకొచ్చిన దేవిక ఎవరూ ఊహించిన విధంగా తన కత్తిని కింద పడేసింది. ధృవ, దయచేసి నన్ను క్షమించు ప్లీజ్. నా గ్యాంగ్లోకి రా. నువ్వు నేను కలిసి ఉంటే ఈ గ్రహంలోనే కాదు, ఏ గ్రహంలోనైనా మనల్ని ఎవ్వరూ గెలవలేరు. ఇది విన్న దేవాశ్రమం ప్రజలందరూ ఆశ్చర్యపోయి మౌనంగా నిలబడిపోయారు. ఇంత శక్తివంతమైన యోధురాలైన దేవిక ఒక పిరికివాడిని ఎందుకు బ్రతిమలాడుతోంది అని అందరూ ఆశ్చర్యపోయారు. ఒకవేళ ధృవ క్రిస్టల్ స్టోన్ ని పొంది శక్తివంతంగా మారిన విషయం దేవికకు తెలుసుంటుందా? నిజంగానే ఆ క్రిస్టల్ స్టోన్ లో దాగి ఉన్న రహస్యమేమిటి? దేవిక రిక్వెస్ట్ ని ధృవ యాక్సెప్ట్ చేస్తాడా, లేక ధృవ ఇంకా దేవిక మధ్య పోరాటం కొనసాగుతుందా? ప్రపంచవ్యాప్తంగా డబ్బులు పెట్టి మరీ వింటున్న ఈ ఫాంటసీ సైంటిఫిక్ థ్రిల్లర్ కథని పూర్తిగా వినాలి అనుకుంటే వెంటనే పాకెట్ FM యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎన్నో మలుపులు ఉన్న అద్భుతమైన ఆడియో సిరీస్ ధృవ AD 2500 ని వినేయండి.